వేదముల ఉపవిభాగాలు. ఒక్కొక్క వేదంలోనూ మళ్ళీ 4 ఉపవిభాగాలున్నాయి. అవి: 1 మంత్ర సంహిత. ఇది వేదములలోని మంత్రభాగం, స్తోత్రాలు, ఆవాహనలు ఇందులో ఉంటాయి. అన్నింటికంటే ఋగ్వేద సంహిత అత్యంత పురాతన ప్రముఖ గ్రంథం. హిందూ తత్వవేత్తలకు పవిత్రము. ఋగ్వేదం ప్రకారం యజ్ఞాన్ని నిర్వహించే వాడిని హోత అంటారు. యజుర్వేద సంహిత ఎక్కువగా వచన రూపంలో ఉంది. దీనిని అధ్వర్యులు అనగా యజ్ఞాలు నిర్వహించేవారు ప్రధానంగా ఉపయోగిస్తారు. ఋగ్వేద మంత్రాలకు అనుబంధంగా ఇది ఉంటుంది. సామవేద సంహిత ఉద్గాత్రులచే అనగా సామవేద పురోహితులచే గానం చేయబడే భగవత్ స్తుతి. యజ్ఞంలో అథర్వవేద సంహితను చదివే పురోహితుణ్ణి బ్రహ్మ అంటారు. మిగిలిన 3 పురోహితులు చదివే మంత్ర సంహితలో దొర్లే దోషాలను, యజ్ఞకార్యంలో సంభవించే పొరపాటులను సరిచేయడానికి అథర్వవేద సంహితని చదువుతారు. 2 బ్రాహ్మణం. సంహితలోని మంత్రమును గాని శాస్త్ర విధిని గాని వివరించేది బ్రాహ్మణం. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్థులకు ఎక్కువగా వినియోగపడుతుంది. ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణం, సాంఖ్యాయన బ్రాహ్మణం అనే 2 విభాగాలున్నాయి. అలాగే శుక్ల యజుర్వేదంలో శతపథ బ్రాహ్మణం, కృష్ణ యజుర్వేదంలో తైత్తరీయ బ్రాహ్మణం, మైత్రాయన బ్రాహ్మణం ఉన్నాయి. సామవేదంలో బ్రాహ్మణాల పేర్లు తాండ్య అనగా పంచవింశ, షడ్వింశ, ఆర్షేయ. ఉపనిషత్ బ్రాహ్మణాలు. అథర్వణ వేదంలోని బ్రాహ్మణాన్ని గోపద బ్రాహ్మణం అంటారు. 3 ఆరణ్యకం. ఆరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యాల అంతరార్థాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాల లాగానే కర్మ విధులను ప్రస్తావిస్తాయి. కానీ వీటిలో కర్మల యొక్క భౌతిక భాగం ఉండదు. కర్మల వెనుక ఉన్న నిగూఢమైన తత్వాల మీద ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందుగా వానప్రస్థంలో ఉన్న వారికి ఈ అరణ్యకాలు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపము గురించి వివరించేవి. 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ వీటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి. యజ్ఞాలలో వేద మంత్రాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఐహిక సంపత్తిని, మోక్షాన్ని సంపాదించి పెట్టేవి యజ్ఞాలు. యజ్ఞ నిర్వహణ చాలా కష్టమైన పని. ఆ యజ్ఞ నిర్వహణలో 4 పురోహితులుంటారు. 1 హోత, ఋగ్వేదంలోని స్తోత్రాలను క్రమంగా పఠించేవాడు. 2 అధ్వర్యుడు, యజుర్వేదంలోని చెప్పిన ప్రకారం యజ్ఞ కర్మల్ని యథావిధిగా నిర్వహించేవాడు. 3 ఉద్గాత, సామగీతాలను గానం చేసేవాడు. 4 బ్రహ్మ, అథర్వణ వేద పండితుడు. యజ్ఞాన్ని మొదటి నుంచి చివరి వరకు పర్యవేక్షించేవాడు. వేదాల ప్రాముఖ్యత. హిందూ మతానికి, సంస్కృతికి, సంస్కృత భాషకు వేదాలు అత్యంత మౌలికమైన ప్రామాణిక సాహిత్యం. వేదాల ప్రభావం మతానికే పరిమితం కాదు. పాలనా పద్ధతులు, ఆయుర్వేదం, ఖగోళం, దైనందిన ఆచారాలు ఇలా ఎన్నో నిత్య జీవన కార్యాలు వేదాలతో ముడిపడి ఉన్నాయి. వేదాంగాలు. వేదాలు ముఖ్యంగా ఋగ్, యజస్, సామ మరియు అథర్వణ అనే విభాగాలుగా ఉన్నాయి. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ జ్ఞానాన్ని ఎట్లా తెలుసుకోవడం? వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వీటినే వేదాంగాలు అంటారు. అవి 6: 1 శిక్ష,